అందరూ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ప్రేమించుకునే ఆడపిల్లలు, మగపిల్లలు, ప్రేమికులు ప్రతి ఒక్కరూ ప్రేమించుకునే ముందు, పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. అది ఎలానో మీకు కొద్దిగా విశ్లేషణగా తెలియజేస్తాను, నా అనుభవంగా జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా. నాకు తెలిసి 7-8 సంవత్సరాల క్రితం ఒక ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వారు పెళ్లి చేసుకున్న వారు 4 సంవత్సరాల ముందు నుంచి వాళ్ళు ఫ్రెండ్షిప్గా ఉంటూ చక్కగా కాలం గడుపుతూ తర్వాత వివాహం చేసుకున్నారు. వివాహమైన 2 సంవత్సరాల లోపే వాళ్ళు విడిపోయారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటి వాళ్ళు సరదాగా ఇలా షాప్ దగ్గరికి బండి వేసుకుని వచ్చేవారు, ఇలా ఏమిటి ఇలా జరిగిందని నేను తర్వాత ఎంక్వైరీ చేస్తే కనుక్కుంటే తెలిసిన తన ద్వారా అబ్బాయి ఏమో అమ్మాయి ఆస్తులోనే చెప్పిందని అన్నది అని, అమ్మాయి ఏమో అబ్బాయి ఎక్కువ చదివని నాకు చెప్పాడని, అబద్ధాలు చెప్పాడని, అటువంటి చిన్న చిన్న కారణాలుగా వాళ్ళు మనస్పర్ధలతో విడిపోయారు. అది కాకుండా ఈ ప్రేమించుకున్న వారు కొంతమంది పెద్దల అంగీకారంతోనూ, కొంతమంది వాళ్ళని కాదని చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏది ఏమైనా ఈ ప్రేమికులు అనేవారికి వాళ్ళ సొంతగా ఆలోచించిన శక్తి అనేది పెంచుకోవాలి. ఎందుకంటే ప్రేమికులు అనేవారు మీరు ఇద్దరు కాదండి, 2 కుటుంబాలు. ఇటు అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు. వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచి మీకు మంచి భవిష్యత్తు అందించాలని ఎన్నో ఆశలతో ఉంటారు. వాళ్ళు వివాహం చేసే ఆలోచన అనేది వాళ్ళు కలక్కముందే మీరు ప్రేమించుకున్నామని తెలియజేస్తే చాలామంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది అంగీకరిస్తున్నారు. కానీ చాలా వరకు 100కి 10-15 మంది ఫెయిల్యూర్ అవుతున్నారు. అది కారణం ఏమిటంటే నేను తెలుసుకున్న కొంతమంది నాకు తెలిపిన వివరాల ప్రకారం వాళ్ళ కుటుంబాలు జరిగిన వివరాలు, నాకు అనుభవంలో జరిగిన కారణాలను బట్టి చూస్తే పెళ్లి చేసుకున్న భార్యాభర్తల్లో అవగాహన అనేది తక్కువగా ఉండడం, పెళ్లికి ముందు అమ్మాయి తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించేది, పెళ్ళైన తర్వాత ఆదాయాలు ఎక్కువ తక్కువ వలన, తర్వాత ఇటు అమ్మాయి తాలూకా బంధువులు, అబ్బాయి తాలూకా బంధువులు ఒకరికొకరు అబ్బాయి మీద అమ్మాయి మీద అంచనాలు ఎక్కువ పెట్టుకుని అలా లేదు ఇలా లేదని చిన్నదానికి పెద్దదానికి తగ్గులవుతూ వాళ్ళ ఆలోచనల్ని వీళ్ళకి అప్లై చేసి వీళ్ళ జీవితంలోకి ఇన్వాల్వ్ అయ్యి అలా చాలా జరిగిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ప్రేమించుకునేవారు, ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలనుకునేవారు ప్రేమించి ఒక్కసారి ఆలోచించండి, మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది. ప్రేమికులంటే ఒక రకమైన విలువ అనేది ఉండాలి, గౌరవం అనేది ఉండాలి. సమాజంలో వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే మనం ఎంతో కట్టుబడి జీవించాలి, భార్యాభర్తలుగా కట్టుబడి జీవించాలనేది ప్రతి ఒక్కరి లక్ష్యంగా పెట్టుకోవాలి. 4 సంవత్సరాలు సహజీవనం చేసినప్పుడు మీకు ఆస్తులు ఎంత ఉన్నాయని అబ్బాయి అడగలేకపోయాడు, నువ్వేం చదువుకున్నావని అమ్మాయి కూడా లోతుగా అడగలేకపోయింది. ఒకరికొకళ్ళు అబద్ధాలు చెప్పుకున్నారా? దీన్ని బట్టి మనం అనుకునేది అంతే కదండి. మరి దేనికండి? జన్యుగా ఉండండి, జీవితాన్ని జన్యుగా బతకండి, భగవంతుడు చల్లగా చూస్తాడు. ఒక పెద్దగా నాకు తెలిసిన అనుభవాలుగా మీకు తెలియజేస్తున్నాను. ప్రేమించుకునేప్పుడు సమాజంలో చాలామంది వేళ అది చాలా జనరల్గా విషయం కింద అయిపోయింది. దాన్ని కూడా పెద్దలు అంగీకరించి చేస్తున్నారు. అది చాలా పరిణామం, సంతోషం. కానీ ఏంటంటే ప్రేమించుకునే ఇద్దరు మాత్రం వారి కోసం కాదు, వాడి తల్లిదండ్రుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల కోసం
ఎంతో పాటుపడాలి. ప్రేమికులు అనేవారు పెళ్లి చేసుకోముందు ఎంత సంతోషంగా ఉన్నారో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా రెట్టింపు సంతోషంతో ఉంటేనే ప్రేమించుకున్న దానికి విలువ ఉంటుంది. నేను ప్రేమించుకునే వాళ్ళకి వ్యతిరేకిని కాదండి, నేను ప్రేమించుకునే వాళ్ళకి వ్యతిరేకిని కాదు. కానీ ఏంటంటే ప్రేమించుకొని విడిపోయే వారికి వ్యతిరేకిని. విడిపోవడం అనేది కరెక్ట్ కాదండి. భార్యాభర్తలని విడిపోవడం అనేది కరెక్ట్ కాదు. అది కుటుంబ పరువు అనేది ఇదవుతుంది. నలుగురిలో వాళ్ళు అవమాన పాలవుతారు. తల్లిదండ్రులు, అమ్మాయి భవిష్యత్తు మళ్ళీ మొదలు పెట్టుకోవాలి, అబ్బాయి భవిష్యత్తు మళ్ళీ మొదలు పెట్టుకోవాలి. ఈలోపు వాళ్ళ చేసుకునే వృత్తులతో ఇబ్బంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు తెలియజేస్తున్నాను. కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నేను చెప్పిన తెలియజేసిన ఈ విషయాల్లో ఏమైనా మీకు బాధ కలిగి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే మన సమాజానికి గొప్ప మెసేజ్ ఎవరైనా సరే, ప్రతి కుటుంబాన్ని 10 మంది చూస్తుంటారు, ప్రతి 10 కుటుంబాలని 100 మంది చూస్తుంటారు. అలా సమాజానికి ఎంతో ఆదర్శంగా ఉండి మంచి మెసేజ్ ఇవ్వాల్సిందిగా ప్రేమికులందరినీ, ప్రేమించుకునే వారిని, ప్రేమించి పెళ్లి చేసుకోబోయే వారందరినీ నేను నా ఛానల్ తరపున విన్నవించుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.